దోస్తులు, వెల్కమ్ టు అవర్ ఛానల్ విలేజ్ కామెడీ కార్టూన్ వీడియోస్. బాగున్నారా దోస్తులు? మేమైతే చాలా బాగున్నాం దోస్తులు. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాం దోస్తులు. మరి ప్రియురాలకి ముద్దుల ప్రియుడు అనే సిరీస్కి చాలా తక్కువ వ్యూస్ వస్తున్నాయి దోస్తులు. ప్లీజ్ కంటెంట్ చేంజ్ చేయాలా, మరి సిరీస్ ఇంకోటి కొత్త స్టార్ట్ చేయాలా చెప్పండి దోస్తులు. కామెంట్ చేయండి ప్లీజ్, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి దోస్తులు. మీరు సపోర్ట్ చేస్తేనే మేము ఇంకా మంచి మంచి కంటెంట్ ఇవ్వగలుగుతాం దోస్తులు. మరి ఈరోజు వీడియో ఏంటిదనంటే ప్రియురాలకి ముద్దుల ప్రియుడు పార్ట్ 5. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి. అమ్మ తయారయ్యి రానే, ఇక పోదామా? మళ్ళా రాహుకాలం రాకముందే పోదామే ఇంట్లో నుంచి. ఏమని పోయి అడుగుర్రా, నాకైతే పిసేలేస్తుంది. వాళ్ళు ఏమంటారో ఏందో. ఆ పిల్లోళ్ళు అయ్యి అసలే దండి సైకోగార్రా, బాడుకోపోయి మీ అన్న మీద పడతాడు మనం పోయి అడిగిన వాళ్ళే. ఏం కాదు బాపు, నువ్వు రా, నేనున్నా కదా, నేను చూసుకుంటా. ఏం కాదు పాయ్యా, మనకేమన్నా ఆస్తి లేదా, ఇల్లు లేదా, మనకు ఒక్కడే కొడుక, ఒక్కతే బిడ్డ అయితే పెళ్ళి ఎత్తివి, మనకేం తక్కువ ఉన్నది పా, పోయి అడుగుదాం పా, ఏమంటారో తెలుస్తుంది కదా. ఏమో పావేపా. జ్యోతి ఉన్నారా? చెప్పు శంకర్ అక్క, మొత్తం కుటుంబం అంతా మా ఇంటికి గదిలో చెప్పు, ఏంటిది ముచ్చట? వెళ్ళేలా లోపలికి పోయి మాట్లాడుకుందామా? లోపలికి ఎందుకు? ఇక్కడ చెప్తే కాదా, లోపలికి ఎందుకు? కొంచెం ఇది లోపల పోయి మాట్లాడే ముచ్చట జ్యోతి, కొంచెం లోపల కూర్చొని మాట్లాడుకుందామా? ఏదున్నా ఇన్నే చెప్పుర్రు, లోపలికి ఎందుకు మళ్ళా మీరు? అవును, ఏంటిది ముచ్చట చెప్పుర్రి, ఇన్నే చెప్పుర్రి, లోపలికి ఎందుకు మరి? అయితే ముచ్చటేంటిదంటే చెల్లా, మా విన్నుగాడు మీ మంజు ఇద్దరు కలిసి ప్రేమించుకున్నారట. మరి మీ మంజును మా విన్నుగానికి ఇస్తే పెళ్లి చేద్దాము అని అడుగుదామని వచ్చినాను చెల్లా. ఏంటి, నా బిడ్డ నీ కొడుకు ఇచ్చుడా? నీ స్థాయి ఎక్కడ, నా స్థాయి ఎక్కడ? నీ కొడుకు ఏం పని చేస్తాడని ఇచ్చుడు, ఏం పెట్టి సాస్తాడని ఇచ్చుడు? ఉత్తర గాలికి తిరగటానికి నా బిడ్డని ఇవ్వాలా నేను? నా మొగడు ఇంట్లోనే ఉన్నాడు, ఈ ముచ్చట విన్నాడు అనుకో, మీ ముగ్గురిని నరుకుతాడు, నన్ను నా కొడుకును కూడా నరుకుతాడు. సప్పలెక్కి నుంచి వీకుర్రి. నా బిడ్డకు మంచి సంబంధం చూసినాం, గవర్నమెంట్ సంబంధం, పెళ్లి చేద్దామని అనుకుంటానం. మీరు సప్పలెక్కి నుంచి ఓర్రి లొల్లి పెట్టకుండా. అయ్యో జ్యోతి, గట్ల కోపానికి రాకు, మాకున్నది ఒక్కడే కొడుకాయే, మాకు ఇంకెవరన్నా ఉన్నారా చెప్పు? మాకున్నదంటే ఈయనకేనాయే, ఆడు జాబ్ ఎత్తాడు, చూసుకుంటాడు జాబు, కానీ ఆయనకి సెట్ అయ్యే దొరుకుతలేవు. మాకేమన్నా ఇల్లు లేదా, భూమి లేదా, జాగలు లేవా? మాకు ఒక్క బిడ్డ ఉంటే పెళ్లి చేస్తే అయిపోయి, మాకున్నది ఒక్కడే కొడుకాయే, మీకంటే మేము ఏం స్థాయి తక్కువ ఉన్నామని అట్లా మాట్లాడతాను జ్యోతి. ఏం జాబ్ చేస్తాడు నీ కొడుకు, ఏం వెలుగ పెడతాడు నీ కొడుకు? నా చెల్లెనిచ్చినాక ఆయనతో అడక తినుడా ఇద్దరు కలిసి? ఏమో జాబ్ ఎత్తిరాట, దోస్తులతో తిరుక్కుంటా అటు ఇటు కూసుండుకుంటా, ముచ్చట్లు పెట్టుకుంటా, ఎవరు బిడ్డ ఎటు పోతుంది, ఎవరిని పటాయించుకుంటా కూసుంటాడు. ఇంకా ఆట ఆడు జాబ్ ఎత్తిరాట, ఆయనకి సెట్ అయ్యే దొరుకుతలేదట. అరే నువ్వు మధ్యలోకి రాకు, మూసుకొని సైలెంట్గా ఉండు. మా అమ్మ మీ అమ్మతో మర్యాదగా మాట్లాడుతుంది, నువ్వెందుకు మధ్యలో నా జోలికి వస్తానో? సప్పలేకుండు. అరే మూసుకొని నేనెందుకు ఉంటారా? నా చెల్ల, నా ఇష్టం, నేను మాట్లాడతా. ఎందుకు మాట్లాడద్దు నేను? అది నా చెల్ల, నీకు అసలే నువ్వు చచ్చినా నీకు ఇచ్చి పెళ్లి చేసుడు కుదరది. మూసుకొని కొంచెం వీకుర్రి. ఏందే జ్యోతి, ఏందే లొల్లిడా? ఏమైంది? ఎందుకు లొల్లి పెట్టుకుంటారు? వాళ్ళు ఎందుకు వచ్చిర్రు? ఎందుకు లొల్లి అవుతుంది? నాకు లోపల ఉన్నోనికి గట్టి గట్టి గిన్న పడుతుంది. ఏంది, ఏమైంది? ఏం లేదయ్యా, ఇలా కొడుకు కట మన మంజునిచ్చుడట, అయితే అడుగుదామని వచ్చిర్రు. అవునా? నా బిడ్డను అయితే నీ కొడుకు ఇయ్యాలనా నేను? నీ కొడుకు ఏం పని ఎత్తాడు, ఏం పని ఎత్తాడు శంకర్ అక్క? ఊర్లో గాలికి తిరుగుతాడు, గాలికి తిరిగేటోనికి నా బిడ్డని ఇయ్యాలనా? నా బిడ్డకు మంచి గవర్నమెంట్ సంబంధం చూసినా, నా బిడ్డ జోలికి రాకుర్రి, ఉత్తగా వచ్చి నా ఇంటి ముంగట లొల్లు పెట్టకుర్రి. నేను అసలే తిక్కలోని, నాకు తిక్క తెంగితే మీ ముగ్గురిని నరికి జైల్లో కూసుంటే ఏమనుకుంటారు? అట్లా కాదు, కోపానికి రాకు శ్రీనివాసు. మీ మంజు మా విన్నుగాడు ప్రేమించుకున్నారట. పిల్లల ప్రేమను కూడా అర్థం చేసుకోవాలి కదా. మాకైతే ఉన్నదే ఒక్కడే కొడుకాయ, మేము కూడా జాబ్ పెట్టిస్తాం మావోనికి, మావోడు కూడా జాబ్ చేస్తాడు. మీ మంజు లేకపోతే చచ్చిపోతా అని అంటాడు. మీ మంజు కూడా మా విన్నుగాన్ని ప్రేమించింది. ఒకసారి నీ బిడ్డను పిలిచి అడుగు. ఏంటిది నా బిడ్డను పిలిచి అడిగేది? ఏమనగాలి నా బిడ్డను పిలిచి? నీ కొడుకు నా బిడ్డను మంచిగా ఉన్నది, మంచిగా కట్నం పోసి పెళ్లి చేస్తారు అని చూసి పడేసి ఫ్లాట్ చేసిండు. అయితే నా బిడ్డను పిలిచి అడుగుడాట, ఇంకా దానికే మేరకా చిన్న పొల్ల, మేము ఏది చెప్తే అదే దానికి గంతే. ఇగో నేను చెప్పే సక్కయినరు, నీ కొడుకు ఇంకో సంబంధం చూసుకోరు. నా బిడ్డకు ఆల్మోస్ట్ గవర్నమెంట్ సంబంధం సెట్ అయినట్టే. నా బిడ్డ జోలికి వచ్చినా, నా ఇంటి ముంగడికి వచ్చి లోళ్ళు పెట్టినా, నా బిడ్డకు ఫోన్లు చేసినా, మెసేజ్లు చేసినా మంచిగా ఉండదు చెప్తా. నీ కొడుకుని నేను ఏది చేసేది తెలియదు. నేను మర్యాద చెప్తాను శంకరక్క, ఈ నుంచి ఓర్రి. పిల్లల ప్రేమను ఎందుకు దూరం చేసుడు, వాళ్ళని ఎందుకు బాధ పెట్టుడు? రేపు నీ బిడ్డ ఏమన్నా చేసుకోవచ్చు, లేకపోతే నా కొడుకు ఏమన్నా చేసుకోవచ్చు. దూరం అయినట్టే కదా మనకైతే పిల్లలు, రేపు జీవితాంతం బాధే కదా. అదేదో ఇప్పుడు మనం 4 రోజులు బాధపడతాం కావచ్చు, కానీ పిల్లల సంతోషంగా ఉంటారు కదా. పిల్లల సంతోషం చూస్తే మనం కూడా సంతోషంగా ఉంటాం కదా.
మీరు మా విన్ను గాని చిన్నప్పటి నుంచి చూస్తారు ఆయనకి ఏ చెడు అలవాట్లు లేవు మంచోడు. మాకున్నది ఒక్కడే కొడుకు, మాకున్న భూమి జాగంతా ఆయనకేనా, మాకేమైనా తక్కువ ఉన్నదా? మీ స్థాయి కాకపోయినా మీకంటే కొంచెం మంచి రేంజ్లోనే మేము కూడా ఉన్నాం. మీరే ఆలోచించుకోర్రిగా. నీ కొడుకు నా చెల్లనిచ్చుడా, అది జరగని పని. నీ కొడుకు కలగంటాడేమో మా చెల్లెని చేసుకుందామని, అది కాని పని. తెల్లెంటికలు పెట్టుకొని తెల్ల చీర కట్టుకొని మంచిగా మా ఇంటికి వచ్చి అడుగుతాను. ఆ పిల్లనైతే మూసుకొని ఇంటికి ఓర్రి పీకుర్రి మా ఇంటి ముంగటి నుంచి ఫస్ట్. అరే దొంగ బాడుకో మా అమ్మ ఏమన్నదిరా నిన్ను? మీకు గావారా తెల్లెంటికలు? దొంగ బాడుకో మా అమ్మ ఏమన్నది? నీ చెల్లెను ఖచ్చితంగా నేనే లేపుకోవే వెళ్ళి వేసుకుంటారా, ఏం పీక్కుంటావో పీక్కో పోరా. ఏంద్రా దొంగ బాడుకో, నువ్వు నన్ను అన్నటోనివైన వారా? రారా ఇలా నువ్వో నేనో చూసుకుందాం. మొన్న తప్పినావు కానీ ఇలా తప్పవురా నా చేతులని. అక్క గొడ్డలు అందుకొని నరుకుతారా ఏమనుకుంటాను? నరుకురా నరుకు దొంగ బాడుకో, నువ్వు నరకాలే నేను చూడాలి ఇలా. రే విన్నుగా ఆగురా, ఆడసలే సైకో గారు నడురా, అదే పారా ఇంటికి పోదాం పారా. ఏ యాగుర్రి కొట్టుకోకుర్రి నడువురా విందు కదా. నువ్వు ఫస్ట్ ఇంటికి పోదా, ఇంటి వెనక మాట్లాడుకుందా మనం. ఏది బాపు ఇడియాల నన్ను నరుకుతాడట, నేను చూడాలి ఈ నరికేటప్పుడు. అరే బిత్తిరోడా, నేను నరికేటప్పుడు నువ్వెట్లా చూస్తావురా? ఆల్రా నిన్ను నరుకుతా కదరా. నీ అక్కియాల నువ్వో నేనో తేలాలరా. అరే చిన్న ఆగు, లే వెనకకురా. వాళ్ళ ఇంటికి పోని, ఫస్ట్ ఇంటికి పోయినాక తర్వాత మాట్లాడుకుందాం. దా చిన్న వెనకకురా. ఏంటిదే బాపు నీ అవ్వయిని అలా నరికే తీరాలి. ఇంకోసారి ఇంకెవ్వరు జోలికి రాకుండా కావాలి. నా చెల్లె జోలికి వస్తే ఇంకోసారి చూడరా. నా చెల్లె జోలికి గనక రావాలి నరుకుతా బిడ్డ. ఇగో శంకరక్క, నా బిడ్డ జోలికి రాకుర్రి. నేను మంచిగా చెప్తాను. నా బిడ్డకు పెళ్లి సంబంధం సెట్ అయింది. నీ కొడుకు నచ్చ చెప్పుకో, ఏమన్నా వేసుకో. నేను అసలే సైకోగాని, నా గురించి తెలుసు కదా. పోయి పోలీస్ స్టేషన్లో కేసు పెడతా. మరి నా బిడ్డని ఇట్లా టార్చర్ చేస్తాను అని ఏమనుకుంటారు? ఇంకోసారి నా ఇంటి ముంగడి ఖర్చుడు కానీ నా బిడ్డ జోలి ఇంకొకడ తీసురు కానీ చేసిర్రు అనుకో మంచిగా ఉండదు చెప్తాను. నీ కొడుకు నచ్చ చెప్పుకొని మూసుకొని ఇంట్లో ఊసబెట్టుకో. నా బిడ్డ జోలికి అత్తే మాత్రం మంచిగా ఉండదు. ఏం చేస్తావే నీ బిడ్డ జోలికి అత్తే? నీ బిడ్డ మరి ప్రేమించేటప్పుడు తెలియదానే నీ బిడ్డకు? ఇన్ని రోజులు తిరిగింది కానీ నా కొడుకుతోనే. అప్పుడేటు పోయింది మీ తెలివి? తిరిగేటప్పుడు ఏడవేర్రే చూడలేదాని ఒక్కరోజు మరి నా బిడ్డ ఎటు పోతాంది ఏం చేస్తాను చూడలే. మరి నీ తెలివి ఎటు పోయిందే? నీ కొడుకు మంచిగా డబ్బున్న పొరాలను పటాయించమని నీ కొడుకు నూరు మీద వదిలేవా? నేను నీ తెలివి ఎటు పోయిందే? మరి నీ కొడుకు ఎటు పోతానని చూడు అని నువ్వు. నా కొడుకు మొగోడే బరాబర్ లైన్ ఎత్తాడు. నీ బిడ్డ తెలివి ఎటు పోయింది? మరి నీ తెలివి ఎటు పోయింది? నీ కొడుకు గంతగానో మాట్లాడతాను కదా, ఆడిన్ని రోజులు ఏం బీకిండు మరి? నా కొడుకు నువ్వు నీ బిడ్డను దొరకబట్టక ఏం చేసిండే? ఈ కొడుకు నా చెల్లెను ఏదో మాయ మాటలు చెప్పి పడేసిండు, ఏదో మందు పెట్టిండు దానికి. అందుకే అది అట్లా మారిపోయింది మా మాట వినకుండా. నీ కొడుకుని తీసుకొని ఫస్ట్ ఈ నుంచి వీకురు మీరు. ఏదో ఉంటా అంటే ఎక్కువ మాట్లాడతారు. నా కొడుకు ఒక్కడే నా ఏదో పిల్లని అడుగుదామని వస్తే ఉషోషి కొడతారు. కానీ నీ బిడ్డ ఎంతగానం ఎవరిని పెళ్లి చేసుకుంటుందో, ఎంతగానం సుఖపడుతుందో మేము కూడా చూస్తాం. చూసుకోపో, నా బిడ్డ మంచిగా గవర్నమెంట్ జాబ్ అని చేసుకుంటది, సూపర్ గా బతుకుతుంది. పోరా నువ్వు ఫస్ట్ ఈ నుంచి. నీ కొడుకుని తీసుకొని పో. నీ కొడుకుని చేసుకుంటేనే సుఖపడదు. అడుక్కదింటారు ఇద్దరు కలిసి. అందుకే మేము ఇయ్యమని అంటాను. ఎందుకు అడక్కదింటారు దొంగలామిడి? నాకేం తక్కువ ఉన్నదో, నాకున్నది ఒకటే కొడుకు. నేను చక్కగా చదువుకున్నా. ఎందుకు అడక్కదింటారు? నా బిడ్డను కూడా మంచానికే ఇచ్చిన. ఇక నీ బిడ్డ ఉన్నది అందగత్తా అని చేసుకుంటామని చూస్తాను. ఇక నిన్నవాడు చేసుకోమన్నాడే. మరి నిన్ను నా ఇంటి ముంగడికి ఎవరు రమ్మన్నాడే? ఎందుకు వచ్చినవే నా ఇంటి ముందటికి? ఎవరు దొరకనే కదా నా బిడ్డను పటాయించిర్రా ఇంత? నా బిడ్డను గంగల కలుపుదామని వచ్చిర్రు. దొంగలావిడి అది ఇది అని అంటే మంచిగా ఉండదు చెప్తాను. నీ బిడ్డను ఎవరు పడ్డాయించలే. నీ బిడ్డ కూడా నన్ను ప్రేమించింది, పెళ్లి చేసుకుందాం అనుకున్నాం ఇద్దరం. అందుకే మర్యాదగా మీ ఇంటికి వచ్చి అడుగుతాను పిల్లనిమని. మీరు మర్యాదగా అడుగుతూ ఇచ్చే రకం కాదు కదా. అందుకే నీ బిడ్డను లేపుకపోయి పెళ్లి చేసుకుంటా. చూడుర్రి నన్ను ఇట్లా విన్నుగాడు అన్నంత పని చేస్తాడు, చేసి తీరుతాడు. ఏమనుకుంటారు? అరే ఓ బాడుకో, నేను నీ చెల్లెనే పెళ్లి చేసుకుంటే ఏం చేసుకుంటావో చూసుకోపోరా. ఇది నా శబదం రా. నీకు నాకు ఉన్నది చూసుకోపోయిగా. చూద్దారా దొంగ బాడుకో, నా చెల్లెని ఎట్లా లేపుకోపోయి పెళ్లి చేసుకుంటావో చూస్తా. అది కూడా నేను చూస్తారా. కానీ ఇయ్యటి నుంచి చూసుకుందామంటే చూసుకుందాం. లేపుకపోయి పెళ్లి చేసుకుంటావురా బాడుకో? నీకోసమే కన్నా కదా బిడ్డను. ఎట్టికి గాని ఈ బాడుకోకి ఇద్దామని లేపుకపోయి పెళ్లి చేసుకుంటాడని బిడ్డను గాని ఉంచినాం. దొంగ బాడుకో, పోలీస్ స్టేషన్లో కేసు పెడతా. నా ఇంటి మీదకి వచ్చి నా బిడ్డని ఇట్లా టార్చర్ చేస్తానని ఏమనుకుంటానో. బయటికి వెళ్ళకుండా చేస్తా. చేసుకోపోరా పో. పోలీస్ స్టేషన్లో ఇప్పుడే కేసు పెడదాంపా. నీ బిడ్డ మేజరు, నేను కూడా మేజరు. ఇద్దరం కలిసి పెళ్లి చేసుకుంటాం. అప్పుడు నువ్వేం చేసుకుంటావు వేసుకోపో. ముందు నువ్వు నా ఇంటి ముంగటి నుంచి వీకురా ఫస్ట్. నువ్వు నా ఇంటి ముంగటి నుంచి దెంగే ఫస్ట్. తర్వాత నా బిడ్డను లేపుకోపోయి పెళ్లి చేసుకుంటావు. ఎట్లా చేసుకుంటావు నేను కూడా చూస్తాపో. సూర్రా బాడుకో. ఇక వినుగా పోదాంపా, మన ఇంటికి మనం పోదాంపా. నాడు అవే బాపుపా. అబ్బో దొంగలామిడి, బిడ్డెటు పోతాందా చూడదాట గాని నా కొడుకుని అంటాది పట్టుకొని. పోవే రండ పో. నీ కొడుకు ఇంకెవ తీయదు పో. ఇయ్యకపోతే మానే. నీ బిడ్డనే ఎట్లా చేసుకుంటావో చూడు. ఓ అంత సీన్ లేదు కానీ ముందైతే ఇంటి వీకుర్రి.
ఏందే జ్యోతి, ఏందే ఈ లొల్లి? నాకు తెలియకుండా అదెప్పుడు అని ప్రేమించింది అంటే నీకును నీ కొడుకు తెలుసానే? తెలిసే ఇదంతా జరిగిందానే? అట్లా కాదే బాపు, నాకు తెలిసింది నిన్ననే ఈ బాడక ఇయ్యాలనే వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్నని పట్టుకొని వచ్చిండే. నేను నిన్ననే అమ్మతో చెప్పినా, మంజుని బెదిరించినాం, దాని దగ్గర ఉన్న ఫోన్ గుంజుకున్నా, నీతో చెప్దామనే వరకే ఇల్లింటి ముంగడికి వచ్చిర్రు ఇప్పుడే. అవునయ్యా, నేను నిన్న నీతో చెప్దామనే వరకు నరసక్క వచ్చింది. నిన్న పెళ్లి సంబంధం మీద అటు తోలినా, ఇలా పొద్దుగాల చెప్దామనే వరకు ఈ ముండ కొడుకు ఇల్లని పట్టుకొని వచ్చే. ఇక నేను ఎప్పుడు చెప్పకపోతే ఆహా, అయితే మంజు మనకు తెలియకుండా ఇంత రాయబారం నడిపిస్తుంది. అయితే దాని సంగతి ఆగు. ఇంట్లో పోయినాక బెల్ట్ అందుకొని చంపుతా ముగ్గురిని. పరువు తీసే పని ఏమన్నా చేసిర్రు అనుకో, నేను మందాయి సత్తా, ఆయన మీకు కూడా మనిషికి ఇంత మంది పోతా. అదే బాపు, ఇక దాన్ని ఏం డిస్టర్బ్ చేయకు. నిన్ననే దాన్ని అమ్మ ఫుల్ కొట్టింది, నేను కూడా తిట్టినా. ఇప్పుడు దాని జోలికి పోకు. ఇక ఆ సంబంధం ఏదో ఫిక్స్ చేసుకున్నాక ఆడు ఎట్లా మన జోలికి అత్తడో చూద్దాం, అప్పుడు దాని సంగతి ఆవు. అంతేనయ్యా, ఇక ఇప్పుడు దాని జోలికి పోకు. మళ్ళీ ఏదేమైనా వేసుకున్నా అనుకో లేని పనులొల్లి. ఇక నిన్ననే నేను బొచ్చడ కొట్టిన, ఈడు తిట్టిండు, బాగానే కొట్టిన నేను కూడా. ఇప్పుడు దాన్ని ఏం అడగకు, ఆ సంబంధం అయితే ఖాయం చేసుకొని వద్దాం, తర్వాత ఆడేం చేస్తారో చూద్దాం. సరే సరే. బాడుకోపు నీ కళ్ళు చల్లబడ్డాయా? ఊరి మీద తిరగడానికి నేర్చుకున్నావా ఇంత? ఇప్పుడు పోయి పిల్లని అడిగితే ఇన్ని మాటలు అన్నారా బాడుకో. ఇంకోసారి అలా బిడ్డ జోలు పోతే నరక్త నేనే ఫస్ట్ నిన్ను చెప్తాను. మీ అమ్మనేని మాటలు అన్నారు, నన్నేని మాటలు అన్నారు. మీకేమున్నది, నీకేమున్నా? నీ కొడుకు పిల్లనియ్యాలి నేను. మీదెక్కడ స్థాయి, మాదెక్కడ స్థాయి? నీ కొడుకు ఏం పని చేస్తానని పిల్లనియ్యాలి నేను అన్నాడు అల్లయ్య. ఇప్పుడు నేనేం చెప్పాలిరా? ఏం పని చేస్తానని పోయి పిల్లని అడగాలరా? నేను ముదుగాలే చెప్పిన, అలా ఆవిడే ఇంట్లో నిన్ను ఇద్దరే నరక్తే ఏమనుకుంటారు? అట్లా కాదయ్యా, ఈడేదో సత్తా, నేను మందాయి సత్తా అని అంటే పోయి అడుగుదామని అన్నగాని వాళ్ళు గట్ల గంటగానం మాట్లాడతారు అని అనుకోలేదయ్యా. సత్తా సావని ఏమైతుంది? ఏం చెప్తాను సత్తే? ఏమని బెదిరిస్తాండి ఇడు సత్తా సత్తా అని? అంటే ఇవాళ నిన్నగాక మొన్న వచ్చిన ప్రేమించిన అమ్మాయి ఎక్కువైందా? మనకంటే కన్నోళ్ళు పెంచినోళ్ళు వెయ్యిర్రు. కాదు బాపు, వాళ్ళ మంజు కూడా నన్ను ప్రేమించిందే. ఇద్దరం కలిసి ఎంతో జీవితం ఊహించుకున్నాం. నేను కూడా జాబ్ చేస్తేనే నేను దాన్నే పెళ్లి చేసుకుంటా చూడు. వాళ్ళు అన్నందుకైనా దాన్ని లేపుకపోయి పెళ్లి చేసుకుంటా చూడే. మాసాలతో ఇప్పటికి ఎలుగబెట్టినా ఇంకా లేపుకోపోయి పెళ్లి చేసుకుంటాట. మూసుకొని ఇంట్లోనే కూసో. అదేదో జాబ్కు ట్రై అయితే ట్రై చేయి, లేకపోతే నాతో పొలం కడిగి రా. అంతేగాని దీంతో తిరుగుతా, దాంతో తిరుగుతా, దోస్తుగాలతో అటు పోతా, ఆ మంచుతో మాట్లాడతా, అట్లా ఇట్లా అని చేసినాం అనుకో, అలా అయ్యకంటే ఫస్ట్ నేనే నరుకుతేమనుకుంటాను. అలా అయ్యగాడు పోలీస్ స్టేషన్లో కేసు పెడతా అంటాడు. కేసు పెడితే ఏమన్నా ఉంటుందా? నీ జీవితం అంతా వేస్ట్ అవుతుంది రా బాడుకో. చెప్తే అర్థం వేసుకోవాలి. సప్పులు లేకింట్లోనే కూసో. ఆ బిడ్డనము ఆడేమని కన్నిచ్చుకొని ఏమన్నా చేసుకొని గంతే. మనకు అవసరం లేదు వాళ్ళ గురించి. పోలీస్ స్టేషన్లో కేసు పెడితే నా పరువు ఏమన్నా ఉంటుందా? నా పరువు ఇంత గంగల కలుతుంది, తర్వాత నేను గంగల కలుగుతా. ఇక నీ అవ్విష్టం, నీ ఇష్టం, ఏమన్నా చేసుకోర్రి. ఓ, నువ్వు గంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడకయ్యా. నేను చెప్తా టీవీని దానికి నీకు నచ్చ చెప్తా. ఇప్పటి నుంచి ఆ పిల్ల జోలికి పోడు, సరేనా? సరే, అవ్వ కొడుకు ఏమన్నా చేసుకోర్రి. ఏ గంగలన్నా దొరికిర్రు, నాకు సంబంధం లేదు. నేను పోతాను, పొలం కాడికి పోయేస్తా నేను. అరే విన్నుగా నీ మాట మీదకి వాళ్ళ ఇంటికి వచ్చినాం, అడిగినాం, అయిపోయింది. ఇప్పటి నుంచి నువ్వు దానికి జోలి పోకు, దానికి ఫోన్ చేయకు. వాళ్ళు అయ్యా వాళ్ళ అన్నగాడు అసలే సైకోగాళ్ళు. నువ్వు ఇంట్లో నుంచి బయటికి కూడా వెళ్ళకు, వాళ్ళు ఏది చేసేది తెలియదు. సరే నానే, ఇంట్లో నుంచి బయటికి వెళ్ళనియకు. ఓ శంకర, తింటానవా? ఇంట్లో నుంచి బయటికి వెళ్ళనియకు, ఇంట్లోనే ఉండని. వాళ్ళ అయ్యగాడు ఏం చేసేది తెలియదు, వాళ్ళ అన్నగాడు ఏది చేసేది తెలియదు. సరేనయ్యా, ఎటు వెళ్ళని అనువైతే పొలం కాడికి పోయిరాపో. సరే పోయి వస్తా. అమ్మ బాపు, నువ్వు కూడా గట్లంటారేందే? నన్ను అర్థం చేసుకోరానే మీరన్నా. ఏం అర్థం చేసుకున్నారా? మరి నువ్వు మమ్మల్ని అర్థం చేసుకుంటలేవు. దాని అన్నగాడు ఏమన్నాడు విన్నావా? తెల్లెంటికలు పెట్టుకొని వచ్చినావా అడగడానికి మా ఇంటికి? మీ స్థాయి ఎక్కడ, మా స్థాయి ఎక్కడ అని మాట్లాడతారు. ఎట్లా రా రేపు వాళ్ళ ఇంటికి వాళ్ళ పిల్లను మనం ఎట్లా చేసుకుంటాం చెప్పు? కనీసం వాళ్ళు మనల్ని ఇంట్లో కూడా రమ్మని మాట్లాడలే, బయటనే మాట్లాడిర్రు. వాళ్ళు అసలు మనల్ని మనుషులు లెక్కనే చూడలే. వాళ్ళని ఇంకెట్లా పిల్లని అడుగుమంటావు? ఎట్లా వాళ్ళ పిల్లని చేసుకుంటావు చెప్పు నువ్వు? కనీసం లోపల రాలి, లోపల కూర్చొని మాట్లాడుకుందాం, నలుగురికి తెలిస్తే ఇజ్జత్ పోతుంది అని లోపల కూర్చొని మాట్లాడుకుందాం అన్నారా? దాని అవ్వ ఉన్న దాని అన్నయ్య బయటనే నిలబెట్టి ఎన్ని మాటలు అన్నారా మనల్ని? నువ్వేం పని చేస్తాను అని పిల్లని అడగడానికి వచ్చినావు అన్నారు. మరి నువ్వేదన్నా పని చూసుకుంటే పిల్లని అడిగినా అదో తీరు, కానీ నువ్వేం పని చేయకుండా పిల్లని అడగబోతే మనం విన్నట్టు అని ఉంచుతారు. నేను జాబ్ చేస్తేనే అమ్మ, ఖచ్చితంగా జాబ్ చేసి ఆయన చెల్లెనే పెళ్లి చేసుకుంటా చూడవే అమ్మ. నువ్వు బాపు నేను ఎంత చెప్పినా ఇంటలేను అని అంటే నాకు అదంటే ప్రాణమే. నేను ఖచ్చితంగా దాన్ని పెళ్లి చేసుకొని తీరుతా. అని చెల్లెనే లేపుకపోయి పెళ్లి చేసుకుంటా. ఆడేం చేస్తాడో చూస్తా. అరే బాడుక, ఇంతసేపు అయ్యే చెప్పిండు, ఇప్పుడు నేను నచ్చ చెప్పిన ఆయన కానీ నీకు అర్థమవుతుంది కదా? నడువు సప్పులకి ఇంట్లో పోయి చదువుకోపో. ఆ సెల్లాడు పెట్టిపో బాడుకో. సెల్లు ఇంకోసారి చూసినావు అనుకో మూతి పళ్ళు రాలగొడతా. నడు.
సరే సరేనా అమ్మ. ఏందో ఇంకా ఆయన చెల్లెని పెళ్లి చేసుకుంటా అని శబదాలు ఎత్తాను. ముందైతే జాబ్ చేసే చేతనైతే లేదు కానీ ఇందుకే పని ఎత్తావు నువ్వు. రేపు అక్కని రమ్మన్నా అక్క వచ్చినాక నీ సంగతి అవు బిడ్డ. నిన్ను ఎట్లా చేయాలనో అట్లా చేస్తా. అదే ఉన్నది అందగత్తా అని దానెంబడి పడతాడు విత్తిరిగా ఆడు. బంగారం నేను పొలం కాడికి వేయేస్తా సరేనా, జాగ్రత్తగా ఉండు. ఇంట్లో వచ్చేటప్పుడు నీకేమన్నా తీసుకొస్తా సరేనా. సరే అండి, తొందరగా వెళ్ళేసి రండి, నేను మీకోసం ఎదురు చూస్తూ ఉంటా. నా కోసం ఎదురు చూడు బంగారం. వచ్చిన తర్వాత మల్లెపూల పక్క మీద సంక్రాంతి, మొగుడు పిల్లలుగా మొదటి రాత్రి జించుక్ జించుక్. పోండి, నాకు సిగ్గైతుంది. ఎవరన్నా వింటారు మన మాటలు. వెళ్ళేసి రండి. అబ్బాయిలు లవ్ మ్యారేజ్ చేసుకొని ఎంత హ్యాపీగా ఉన్నారు. నేను నా విన్నుగాడు కూడా లవ్ మ్యారేజ్ చేసుకొని ఇట్లనే హ్యాపీగా ఉందామని అనుకున్నాం. కాకపోతే ఇట్లా అయిపోయే. మా బాపేమో ఆడద్దు అంటే అద్దనబట్టే. నాకు విన్నునే కావాలి దేవుడా, ఏదైతే అదైంది, నాకు విన్నుతోనే పెళ్లి చేసే దేవుడా. అరే చూస్తే చూడని, నా పిల్ల నా ఇష్టం, మనం లవ్ మ్యారేజ్ చేసుకున్నామే. ఈ మాత్రం ఉండకపోతే ఎట్లా చెప్పు. నేను సాయంత్రం తొందర వస్తా, హల్వా ఉన్ను మల్లెపూలు తీసుకొని వస్తా, రెడీ అయి ఉండు సరేనా. పోండి. సరే పోతున్నా, బాయ్ బంగారం. ఓకే బాయ్ అండి. అబ్బా ఎంత ప్రేమగా ఉంటున్నారు వీళ్ళు. మేము కూడా ఇట్లనే ఉందామని అనుకున్నాం, కానీ ఆ దేవుడు అట్లా మమ్మల్ని ఇద్దరిని విడదీసే. అంజు ఏమైందిరా ఇలా ఇట్లా ఇంటెనకాల కూర్చున్నావు? ఏమైంది? మీ మమ్మీ డాడీ ఇట్లా లేరా? ఉన్నారక్క, అందరు ఉన్నారు, లోపల ఉన్నారు. నేను ఇట్లా రోడ్డు సైడ్ కూర్చున్నా, అంతా బోరు కొట్టినట్టు అవుతుంది అక్క. ఎందుకురా ఏమైంది? ఎందుకో డల్గా ఉన్నావు? ఏం లేదక్క, టైం వచ్చినప్పుడు చెప్తుంది. ఇది లవ్ మ్యారేజ్ కదా అక్క, బాగున్నారు మీ ఇద్దరు, మంచిగా కలిసి ఉంటారు అసలు. అవునరా, ప్రేమించుకున్నాం, అందరిని ఒప్పించుకొని పెళ్లి చేసుకున్నాం రా. మా వాళ్ళు వద్దన్నారు, వాళ్ళు వద్దన్నారు, కానీ అందరినీ ఒప్పించి పెళ్లి చేసుకొని ఇప్పుడు హ్యాపీగా ఉంటున్నాం రా. మేము కూడా ఇట్లనే ఉందాం అనుకున్నాం, కానీ పాపపు దేవుడు విడదీసే. ఏమైందిరా, ఏమో అంటున్నావు? ఏం లేదక్క. తిన్నావారా మరి? తిన్నక్క. ఒకసారి నీ ఫోన్ ఉంటే ఇస్తావా అక్క? సరేరా, లోపల ఉంది, తీసుకొని వచ్చి ఇస్తా, కూసో. సరే అక్క, తీసుకురాపు. దోస్తులు మరి వీడియో చూసిరా దోస్తులు? వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాం దోస్తులు. ప్లీజ్ నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి దోస్తులు. ప్లీజ్ సపోర్ట్ చేయండి దోస్తులు. మరి ఈ సిరీస్కి అయితే చాలా తక్కువ వ్యూస్ వస్తున్నాయి దోస్తులు, మాకు చాలా బాధ అనిపిస్తుంది. ప్లీజ్ దోస్తులు ఈ వీడియో కూడా చూడండి, మీకు స్కిప్ చేయకుండా చూస్తే వీడియో అర్థమవుతుంది మీకే. ప్లీజ్ దోస్తులు సపోర్ట్ చేయండి. మరి నెక్స్ట్ వీడియోలో అయితే మరి మన మంజు ఫోన్ తీసుకొని విన్నుకు ఫోన్ ఎత్తుందా, మరి ఏమవుతుంది అనేది నెక్స్ట్ వీడియోస్లో వస్తుంది దోస్తులు. ప్లీజ్ చూస్తూనే ఉండండి విలేజ్ కామెడీ కార్టూన్ వీడియోస్. బాయ్ దోస్తులు, ఉంటున్నాం.